వేయలేమేమో. కాకపోతే తొలి విడత పోలింగ్ మొత్తం ప్రక్రియ చూసుకుంటే అక్కడ కూడా భారీగానే నమోదైంది. ఎస్ఐఆర్ ఎఫెక్ట్ బాగా ఎక్కువ కనిపించిందా ఈసారి? ఎస్ఐఆర్ ఎఫెక్ట్ కంటే నేను కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు కొన్ని చదివాను. కొంతమంది అదే రాసుకొచ్చారు వాళ్ళ ట్వీట్లలో కానీ వాళ్ళ ఫేస్బుక్ పోస్టుల్లో కానీ. ఇతర రాష్ట్రాలను ఒక 2-3 బంగారపు వ్యాపారస్తులు, అంటే బంగారు నగలు వజ్రాలు తయారు చేసి అమ్ముతారు కదా, అవి అమ్మే వ్యాపారులు పెట్టిన పోస్టులు చూసినప్పుడు నేనే మొదట ఒక వీడియో కూడా చేశాను అనమాట. అది చూసి నేను చేసింది ఏంటయ్యా అంటే, మామూలుగా ప్రతి ఏడాది వాళ్ళ దగ్గర పని చేస్తూ ఉంటారు 2 ఏళ్ల నుంచి. ఈ బంగారపు పనిలో ఎక్స్పర్ట్స్ బెంగాల్ వాళ్ళే, బెంగాల్ నుంచినే వస్తారు. దేశం నలుమూలలో వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది. అలాంటి వాళ్ళు ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళ అక్కడ ఒక 100 మంది పని చేస్తుంటే ఒక 20 మందో 30 మందో వెళ్ళేవాళ్ళట. అది కుటుంబ వారసత్వంగా వచ్చినటువంటి రాజకీయాల ఇంట్రెస్ట్ ఇట్లాంటి వాటితో. కానీ ఈ దఫా మొత్తం పనులు ఆపేసి వెళ్ళిపోయారు మా దగ్గర ఉన్నోళ్ళు. 10 రోజుల దాకా రామని చెప్పేశారు. అదేందయ్యా, ఏ రోజు పని మీదనే ఆ రోజు డబ్బులు వీళ్ళు ఇచ్చేది. మరి ఇబ్బంది పడతారు కదా మీరు అంటే, మా భవిష్యత్తులో మా పిల్లల ఇబ్బందులతో పోల్చుకుంటే ఇప్పుడు మేము కొంత త్యాగం చేయాలి. 10 రోజులు 4 రోజులు 4 ముద్దలు తగ్గిస్తాం అంతే తప్పించి, బట్ మాకు ఈ దఫా మాత్రం లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. మేమందరం బయట ఎట్లా ఎందుకు బతుకుతున్నాం, మా దగ్గర సరిగ్గా వ్యవస్థ లేకనే కదా.